ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మన బ్రిడ్జ్ ఏదైతే ఉందో, ఎందుకంటే జూరాల ప్రాజెక్ట్ అనేది మన పాలమూరు జిల్లాకే చాలా ప్రముఖమైనటువంటి ప్రాజెక్టు. అసలు జూరాల మీద ఆధారపడే ఈరోజు పాలమూరు జిల్లా ప్రాజెక్టులన్నీ ఉన్నాయి. నెట్టెంపాడు కావచ్చు, జూరాల కావచ్చు, అటు లింకెనాల్ కావచ్చు, అటు రామనపాడు కావచ్చు, అటువన్నీ ప్రతి ప్రాజెక్టు కూడా వెల్సార్ కావచ్చు, జూరాలకు పెద్ద ఎత్తున ప్రాజెక్టు మీద డిపెండ్ అయి ఉన్నటువంటి జిల్లా మనది. మరి ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున ఇన్నేళ్ల నుంచి సరైనటువంటి నిర్వహణ లేక, ప్రాజెక్టు రోజు రోజుకు దాని మెయింటెనెన్స్ లేక అనేక రకాలుగా జూరాల ప్రాజెక్టు మరి దాని ఆయుష్ తగ్గిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆ దశలోనే మొన్న వర్షాకాలంలో వచ్చినటువంటి సమస్యల పైన ఇమ్మీడియట్ గా ఆ రోజు గేట్లు తెరుచుకోవడం లేదని, గేట్లు ఇదైపోతున్నాయని రకరకాలుగా వార్తలు పత్రికల్లో వచ్చిన సందర్భంగా ఇమ్మీడియట్ గా మరి రాష్ట్ర ప్రభుత్వంతో ఇరిగేషన్ శాఖ మంత్రి కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళు కూడా ఇక్కడ విజిట్ చేసిండ్రు. విజిట్ చేసినప్పుడు నేను మాట్లాడడం జరిగింది, మనం గతంలో ఇక్కడ బ్రిడ్జ్ ప్రపోజల్ ఒకటి పెండింగ్ ఉంది, మీరు ఆ బ్రిడ్జ్ ప్రపోజల్ ని శాంక్షన్ అనౌన్స్ చేసిరండి. ఆ బ్రిడ్జ్ లేకుంటే ప్రాజెక్ట్ ఎక్కువ కాలం మనకు మనగడలోకి ఉండదు. జూరాల ప్రాజెక్ట్ ఇంకా చాలా కాలం మనకు మనికలో ఉండాలంటే ఆ బ్రిడ్జ్ ని ఇమీడియట్ గా మీరు శాంక్షన్ ఇవ్వాలా. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా బ్రిడ్జ్ గురించి మనకి శాంక్షన్ ఇవ్వలేదు. అది పెండింగ్ లో అయిన తర్వాత వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించుకోలేదు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్నాడు. సో దానికి ప్రధానంగా ఏదైతే ప్రాజెక్టు సేఫ్టీ కోసం ఏదైతే బ్రిడ్జ్ కట్టాలనో కట్టలేకపోయిండ్రు. ఇమీడియట్ గా బ్రిడ్జ్ కట్టకపోతే ప్రాజెక్టుకే ప్రమాదం ఉన్నదని చెప్పి తెలపడం జరిగింది. దాని ఆధారంగా మంత్రి ఆ రోజు ఎంబడి అధికారులతో కూడా మాట్లాడారు. అధికారులందరూ ఆ విషయాన్ని ధృవీకరించిన తర్వాత వాళ్ళు బ్రిడ్జ్ అనౌన్స్ చేసిపోయింది. ఇక్కడ బ్రిడ్జ్ అనౌన్స్మెంట్ చేసిన తర్వాత దానికి ఎంబడి జీవో కూడా ఇచ్చిండ్రు. ఆ జీవో ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే R&Bకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసిండ్రో, R&Bకి ట్రాన్స్ఫర్ చేసినప్పటి నుంచి అది ఇరిగేషన్ నుంచి కాకుండా R&B వాళ్ళ చేతికి పోయి వాళ్ళు ఇష్టమున్న చోట బ్రిడ్జ్ కట్టేటటువంటి ప్రతిపాదనలు చేశారు. దానివల్ల ఇప్పుడు బ్రిడ్జ్ దూరంగా, ప్రాజెక్టు దూరంగా కట్టుతున్నటువంటిది మనం రోజు చూస్తున్నాం పేపర్లలో. సో కట్టండి, ఇంకొక బ్రిడ్జ్ కడితే ప్రభుత్వం దగ్గర R&B డిపార్ట్మెంట్ దగ్గర ఎన్ని నిధులు ఉంటే అన్ని బ్రిడ్జ్లు కట్టుకోవచ్చు, తప్పేం లేదు. కానీ ఇక్కడ ఉన్న ప్రాజెక్ట్ తీసుకుపోయి అక్కడ పెట్టకండి, అక్కడ ఇంకోటి కట్టండి, ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, అక్కడ కట్టండి, అక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, ఇక్కడ కట్టండి, అక్కడ ఇంకోటి కట్టండి, అభ్యంతరం లేదు. కానీ జూరాల ప్రాజెక్టు మనుగడని రేపు దెబ్బతింటది ఏమనేటటువంటి పరిస్థితిని మాత్రం ఈ ప్రాంత వాసులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. జూరాల ప్రాజెక్టు కింద ఉన్నటువంటి రైతులు, ఈ ప్రాజెక్టు కింద ఉన్న ప్రాజెక్టులు ఇవన్నీ కూడా రేపు ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితిని తీసుకురావుతుంది. ఇరిగేషన్ అధికారులు కమిటీ వేస్తే ఇరిగేషన్ అధికారులు ఈ రిపోర్ట్ ఇచ్చినారు, ఏమని బ్రిడ్జ్ ఇక్కడనే కట్టాలి, ప్రాజెక్టు దగ్గరలో కట్టాలని. ఆ రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కూడా దాన్ని కాదని R&B వాళ్ళు అక్కడ పోయి కడుతున్నారు. మరి ఇక్కడ కట్టే ప్రాజెక్టు దగ్గర కట్టే బ్రిడ్జ్ను కడుతూ మీరు అక్కడ కడితే ఇబ్బంది లేదు. కానీ ప్రాజెక్టు సేఫ్టీ కోసమే శాంక్షన్ అయినటువంటి బ్రిడ్జు దాన్ని ఇక్కడి తరలించడం అనేది తప్పు. మీరు తరలించారు కాబట్టి ఇక్కడ ఇంకొక బ్రిడ్జ్ కట్టండి. మీరు ఇక్కడ నుంచి అక్కడ తరలించారు కాబట్టి ప్రాజెక్టు కట్టండి. ప్రాజెక్టు సేఫ్టీ కోసం కట్టాల్సిన బ్రిడ్జ్ను ప్రాజెక్టు సేఫ్టీ కోసం కట్టండి. అంతే తప్ప దీన్ని తీసుకుపోయి అక్కడ కట్టి ఇంకా ప్రాజెక్టు ఏమన్నా కూలిపోకోకు అంటే కరెక్ట్ కాదు. జూరాల కూలిపోయినా మాకేం పట్టదు అంటే ఇటు రైతులందరూ కోరుకునేది ప్రాజెక్టు, రోడ్డు తర్వాత. దాంట్లో ఈరోజు అవగాహన మరి ఎవరికి లేదో అలా సూచించిన వాళ్ళు ఎవరో మాకైతే తెలియదు. కానీ అవగాహన ఉన్నోడు సూచించిందా, అవగాహన లేనోడు సూచించిందా, ప్రాజెక్ట్ అవసరం లేదు పోతే పోయింది కొట్టుకోపోకో, జూరాల ఉంటేంది లేకుంటేంది అని అనుకున్నారా? జూరాల లేకుంటే అయ్యేదేముంది, రోడ్డు ఉంటే చాలు దాటానికి అనుకున్నారా? తెలియదు మాకు. కాబట్టి నేను మీడియా ద్వారా కోరుతా ఉన్నా,